వేదాగ్ని 43వ భాగం. ద్రోణ పరుగున వచ్చాడు. ఏమైందిరా? ఎంతవరకు వచ్చింది? దేశంలో ఎన్ని క్రైమ్లను ఛేదించాము. మీ వదినని కనుక్కోలేకపోతున్నారా? అంత అసమర్థులు అయిపోయారా అని గట్టిగా అన్నాడు. అన్నా, ఇప్పటికి 15 రోజులు. అసలు ఏ మాత్రం క్లూ అనేది లేదు. అసలు ఎటు నుంచి ఎటు అనేది కూడా ఆలోచన లేకపోతే ఎంతకని ప్రయత్నించినా విఫలమే అవుతాము అని మీకు కూడా తెలుసు. రాము గురించి కనుక్కున్నాము. రాము స్నేహితులను కనుక్కున్నాము. అసలు రాము ఆ రోజే మిస్ అయ్యాడని వాళ్ళ అమ్మా నాన్న కూడా శోకసంద్రాలుగా ఉన్నారు. ఏంటో నాకు కూడా అర్థం కాలేదు. ఇక్కడ వేగ్ని వదిన మిస్సింగ్, అక్కడ రాము కూడా లేకపోవటం. అసలు ఏంటి? ఆ రోజు రాము అసలు వదినతో లేడు అని అక్కడ అన్నారు. రాము ఏమైపోయాడు, వదిన ఏమైపోయింది అనేది తెలియక ఎన్నో రకాలుగా ప్రయత్నించి విఫలమైపోయామన్నా అని తల వంచుకొని నిలబడ్డాడు. వేద్కి అంతకంతకి అసహనం అనిపించి తన గదిలోకి వెళ్ళి వాష్రూమ్లో షవర్ ఆన్ చేసి తలని దాని కింద పెట్టాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా దానికి శత్రువులు ఎవరూ లేరు. నాకు శత్రువులు ఎవరూ లేరు. అలాంటిది దాన్ని ఎవరైనా కిడ్నాప్ చేయటం ఏంటి అని గత 15 రోజులుగా తన వంటిపై ఉన్న భారాన్ని వదిలించుకుంటున్నాడు. అక్కడ వేగ్నితో ఉన్న స్వీట్ మెమోరీస్. బాత్ టబ్లో వేగ్ని వేసినప్పుడు వేదు చేసే అల్లర్లకి వేగ్ని పడిన సిగ్గులు, ఆమె బుగ్గల్లో ఎరుపెక్కిన కెంపులు, ఆమె చిరునవ్వులు మరింత పిచ్చివాడిని చేశాయి. తట్టుకోలేక బయటికి వచ్చాడు. మళ్ళీ బార్ కౌంటర్లో మరొక 2 బాటిల్స్ లేపేశాడు. తాగుతా ఆలోచిస్తున్నాడు. నా వేగ్ని నాకు దొరుకుతుందా? అది లేని నా జీవితం సాగుతుందా? ఒక్కసారి కనపడు బంగారం, ఒక్కసారి. నిన్ను కనీసం ఇంచు కూడా కదలనీయను. నిన్ను అన్ని రకాలుగా కట్టుబందులు చేశాను కదనే. అయినా ఎలా వెళ్ళిపోయావు? ఒక్క నిమిషం నువ్వు లేవు అంటే నేను తట్టుకోలేను అని నీకు కూడా తెలుసు కదనే. ఎలా నా నుంచి మాయమైపోయావు? ఒక్కసారి కనపడు నా బంగారం. నీ కాళ్ళ దగ్గర పెడతా నా జీవితం. నువ్వు చెప్పిందే చేస్తానే. ఏమైపోయావే? ఎక్కడికి పోయావే? ఎలా తెలుసుకునేది? ఎలా ఆలోచించేది అని పిచ్చివాడిలా వేగ్ని మీద ప్రేమతో తను ఏమైపోతున్నాడో తెలియటం లేదు. యథా రాజా తదా ప్రజ. మళ్ళీ కృతికకి తగిలిన దెబ్బలకి పాపం మళ్ళీ జ్వరమే వచ్చింది. కృతిక తెల్లని వంటిపై తేలిన బెల్ట్ దెబ్బలు పగిలి రక్తం కారుతుంటే అందరూ చెలించిపోయారు. కృతిక అన్ని దెబ్బలు తిన్నా కానీ వేద్ మళ్ళీ తాగటం, వేగ్ని జాడ ఎవరికీ తెలియకపోవటం. కృతిక ఉదయం కష్టంగా లేస్తూ మళ్ళీ తన ప్రయత్నం తాను చెయ్యాలి అనుకుంటుంటే అంజు, కృతిక నువ్వున్న పరిస్థితిలో బావ మరొక్కసారి చేయి చేసుకుంటే బ్రతకవు అంటుంటే కృతిక నవ్వుతూ, అక్క, ఇక్కడికి నేను వచ్చి కొన్ని రోజులే అవుతుంది. కానీ వేగ్ని అక్క ప్రేమ ఏంటో నాకు తెలుసు. నిన్నెంత చూసుకుందో నన్ను అంతే చూసుకుంది. అక్క ప్రతి ఉదయం దీపం పెట్టకపోతే నా వేదికి అశుభం జరుగుతుంది అని ఎంత బాధపడేదో అటువంటిది అక్క కనిపించటం లేదు. వేద్ సారు పరిస్థితి అర్థం కావటం లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ఇంట్లో దీపం అయితే పెట్టాలి కదక్క. ఏమో భగవంతుడు ఏదో ఒక చిన్న సహాయమైనా చెయ్యకపోతాడా? నా వంటిపై దెబ్బలు మీకు కనిపిస్తున్నాయి కానీ వేద్ సారు గుండెల్లో బాధ, వేగ్ని అక్క గుండెల్లో బాధ ఆ భగవంతుడికేగా కనిపించేది. నా ప్రయత్నం నేను చెయ్యని అక్క అని అంత జ్వరంలో కూడా స్నానం చేసి బయటికి వస్తుంటే మంగమ్మ, వేద్ సారు అన్ని దెబ్బలు కొట్టినా నీకు అతనిపై కోపం రావటం లేదా అన్నది. కృతిక నవ్వుతూ, అమ్మా, నాన్న కొడితే కాసేపు ఏడుస్తాము కానీ కొట్టాడని తండ్రిని వదులుకోలేము కదా. ఒక తండ్రిలా దండించాడు అనుకుంటా. నా తండ్రికి కీడు జరుగుతుంటే చూస్తూ అయితే ఉండలేను కదా. వేగ్ని అక్క, వేద్ సారు వయసులో చిన్నవారేమో కానీ నాకు తల్లిదండ్రుల్లాగానే కనిపిస్తారు. అక్క ఈ కొంతకాలంలో ఎంతో నేర్పించింది. నేను అన్ని సంవత్సరాలలో నేర్చుకొనివి ఎన్నో అక్క దగ్గర నేర్చుకున్నాను. వారిద్దరు లేని జీవితం నాకు కూడా అవసరం లేదమ్మా. నా ప్రాణం ఉన్నంతవరకు నేనేమి చేయాలో అది చేస్తాను.
దేవుణ్ణైతే కోరుకోగలను కదా, నా ప్రయత్నం నేను చేస్తా అని దేవుడి గదిని అలంకరించి, భగవంతుడా, మంచివారికి కష్టాలు పెడతావు, నువ్వెన్ని కష్టాలు పెట్టినా చివరికి మంచివారికి మంచే చేస్తావు, ఆ ఒక్క నమ్మకంతోటి నిన్ను వేడుకుంటున్నా. ఈ సమస్యకి ఏదో ఒక దారి చూపు తండ్రి. నాకు నా అనేవారిని లేకుండా చేసిన ఏ రోజు బాధపడలేదు, కానీ ఈరోజు అందరి మంచి కోరుకునే అక్క ఆపదలో ఉంది, కనికరించు తండ్రి అని బాధతో కన్నీటి అభిషేకమే చేసింది. ఉదయం వేగ్ని పాడిన దేవుడు పాటలు పెట్టడం, వేదుని మేల్కొల్పటం, ఏదో ఒక విధంగా కృతిక వేదుని కాస్త ఆలోచింపజేయటం. ఇలా ఇంకొన్ని రోజులు, 10 రోజులు గడిచాయి. వేగ్ని వెళ్ళిపోయి దగ్గర నెల కావస్తుంది. వేదు కాస్త మేలుకున్నట్టే ఉంటున్నాడు, మళ్ళీ తాగుతున్నాడు. కృతిక ఏదైనా చేసి బెడ్రూమ్లో తను మేలుకోలేనప్పుడు పెట్టి వస్తే తింటే తింటున్నాడు, తినకపోతే తినటం లేదు. వేగ్ని మాత్రం ఒక్క క్షణం కూడా మరవటం లేదు. వేదు మేలుకుంటే ప్రతి క్షణం ఆ విల్లాలో ప్రతి వస్తువులో వేగ్ని కనిపిస్తుంది. ఆమె లేదు అని అనిపించగానే అసలు వేదుకి మైండ్ పనిచేయటం లేదు. కృతికకి ఇక కోపం తారాస్థాయిలోకి వచ్చింది. ఎంత చెప్పినా అసలు తాగుడు మానటం లేదు. వేగ్ని గురించి ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ పరిపూర్ణంగా అందులో ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నాడు. ఒకరోజు వేద్ ఒక బాటిల్ తాగి ఒక విధమైన మత్తులో ఉన్నాడు. ఆ టైంలో కృతిక వేద్ ఇష్టపడి వేగ్నికి ఒక శారీ తెచ్చాడు. ఆ శారీ వేగ్ని కట్టుకుంటే వేద్కి ఎంతో ఇష్టం, బాగా నచ్చుతుంది వేగ్ని ఆ శారీలో. అటువంటి శారీని కృతిక కట్టుకొని కాస్త వేగ్ని ఎలా తయారవుతుందో అలా తయారైంది. భోజనం పట్టుకుని వేద్ గదిలోకి వచ్చింది. వేద్ మనసు నిండా వేగ్ని రూపంలో ఉన్నాడేమో. కృతిక అతని మనసుకు ఇష్టమైన శారీ, అది వేద్ తెచ్చిందే. కృతికని వేగ్ని రూపంలో ఊహించుకొని కృతిక అన్నం పెడుతుంటే ఏదో ట్రాన్స్లో తినేశాడు. కృతిక ప్లేట్ తీసుకుని వెళ్ళబోతుంటే వేద్ కృతికని వెనుక నుంచి కౌగలించుకొని నన్ను వదిలి వెళ్ళకే అని వేడుకుంటున్నాడు. వేద్కి వేగ్ని స్పర్శ తెలుసు కనుక ఎంత స్పీడ్గా కౌగిలించుకున్నాడో అంత స్పీడ్గా దూరంగా విసిరేశాడు. కృతిక చేతిలో ప్లేట్ తోటి అంత దూరంలో కింద పడి ప్లేటు సౌండ్ విల్లాలో మారు మోగింది. వేదికి తను తాగింది దిగిపోయింది. వేద్ తెచ్చిన శారీయే కృతిక కట్టుకుంది అన్న కోపంతో ఆమె వంటిపై చీరను మొత్తం లాగి, నీకేమి అర్హత ఉందని నా వేగ్ని చీరను కట్టుకున్నావు అని గుంజేశాడు. లంగా బ్లౌజులో ఉన్న ఆమెను తన రూమ్ నుంచి బయటకు విసిరి తలుపు వేశాడు. కృతికకు తెలుసు ఇది జరుగుతుంది అని. అక్కడ ముందే ఒక నైటీ పెట్టుకుని ఉంచుకుంది. అది వేసుకుని వేదు గది డోరు దబాదబా బాదింది. కోపంతో వేదు రూమ్ తలుపు తీశాడు. కృతికను చూసి ఏంటి మళ్ళీ అన్నాడు. కృతిక గట్టిగా వేదుని వెనక్కి తోసి చెంప మీదకెళ్ళి గట్టిగా బలంగా మొత్తం కూడా తీసుకొని కొట్టింది. వేద్ ఒక ఆడదాని చేతిలో దెబ్బతిని పౌరుషంతో ఆమెను మెడకు గోడకు లాక్ చేసి వత్తేస్తున్నాడు. కృతిక ఫైనల్కి వచ్చేసింది. అన్ని బలమంతా 2 చేతులలోకి కూడా తీసుకొని వేదు చేతిని విసిరి కొట్టింది. మరొక్కసారి మళ్ళీ చెంప మీద కొట్టింది. ఎవడివిరా నువ్వు, అసలు నా ఒంటి మీద చెయ్యి వేయటానికి? నీ ఇంట్లో పనిచేసే ఆడదాన్ని ఇష్టం లేకుండా చెయ్యి వేస్తావా అని మొహమంతా చిట్లించుకొని, అందరూ నీపై పడే ఆడవాళ్లే ఉంటారనుకున్నావా? ఆ రోజు పూజ చేస్తే కొట్టావు. నీ ఇల్లు నీ దేవుడు గది అన్నావు. అక్కడ నీ ఇల్లు నీ దేవుడు గదైనా నీ యోగక్షేమాలకు మాత్రమే పూజలు జరుగుతున్నాయి. ఆ ఇంగితం అక్కడ కోల్పోయావు. ఇంతకుముందు మెడలో తాళి లేదని, అది భర్తకి అశుభమని నేను వేగ్ని అక్కకి చెప్తే కొట్టావు. యదవ్వి నువ్వయ్యి నా మీద చెయ్యేందుకు చేసుకుంటున్నావురా అని గట్టిగా కృతిక అన్నది. వేద్ ఏ అని కళ్ళెర్ర చేసి చెయ్యి లేపబోయాడు. కృతిక కూడా అంతే చెయ్యి లేపి, నువ్వు 10 దెబ్బలు కొడితే ఒక్కటైనా కొడతా, అప్పుడు నీ పరువు ఎక్కడ ఉంటుంది? ఇప్పటి వరకు వేగ్ని అక్క ముఖం చూసి నిన్ను వదిలేస్తున్నా. ఒక ఆడదానికి తాళి కట్ట చేత కాదు, తనువు కావాలి. ఎక్కడ నేర్చుకున్నావు ఈ సంస్కృతి? అంత డాన్లా ఉండటం కాదు, మనిషి ఆలోచన విధానం కూడా అంత డాన్ లెవెల్లో ఉండాలి. ఉన్నాయి. వేగ్ని అక్క నీ జీవితంలో ఉన్నప్పుడు ఉన్నవి. ఇప్పుడు అక్క లేదుగా, నువ్వు కోల్పోయావు. అంత చేతగాని వాడివి
ఎన్ని అన్నా నీకు అక్కని తెచ్చే దమ్ము ఉందా? నెల అవుతుంది దగ్గర మిస్ అయ్యి. ఒక్క శరీరం కోసం దగ్గర చేసుకున్నావు. అయినా నిన్నెంతలా ప్రేమించింది. మెడలో తాళి లేకపోయినా భర్త కంటే మించి నిన్ను చూసుకుంది. ఆమెకు పిల్లలంటే ఎంత ప్రాణం, ఒక్కరోజన్నా ఆలోచించావా అని కృతిక అంటుంటే, చేతిలో చీర ఇది నా వేగ్నిది, నువ్వెందుకు కట్టుకున్నావు? నీ మనసులో ఏ దురుద్దేశం లేదు కదా? నువ్వు నా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నన్ను వలలో వేసుకుని నా వేగ్నికి దూరం చేయాలని నువ్వే ఏదో చేశావు నా వేగ్నిని అంటూ, చెప్పు ఏం చేశావు అని కృతిక మీదికి మరొక్కసారి వెళ్ళబోయాడు. కృతిక గబగబా కబోర్డ్లో ఉన్న అదే మాదిరి చీర తీసి వేది ముఖాన విసిరి, అది నువ్వు తెచ్చిన చీర మాదిరి చీర ఉంటే నిన్ను నేను సొంతం చేసుకోవటానికి వచ్చానా? నిన్ను నేను వలలో వేసుకుంటున్నానా? నీ ముఖానికి ప్రేమ, పెళ్ళి, ఆరాధన తేడా తెలుసా? వేగ్ని అక్క ప్రేమించింది ప్రాణానికి మించి. నా కళ్ళల్లో నీకు ప్రేమ కనిపిస్తుందా, ఆరాధన కనిపిస్తుందా? ప్రేమకి ఆరాధనకి చాలా తేడా ఉంటుంది. అది కనుక్కోలేని నువ్వు నన్ను అంటున్నావా? ఏ రోజు నిన్ను సొంతం చేసుకోవాలని ఎప్పుడైనా నీపై పడ్డానా నేను? ఒక్కరోజు కూడా నీ దగ్గర చిలిపిగా నవ్వటం ఏమైనా చేశానా? లేకపోతే నీతో సరసాలు ఆడానా? కామంతో నా కళ్ళు నిన్ను ఏ రోజైనా చూశాయా? ముందు ప్రతి ఆడదానికి తేడా తెలుసుకో, చూసే చూపులో తేడా తెలుసుకో. పెద్ద డాన్ దేశాన్ని ఉద్ధరించటం కాదు, ఆడదాని మనసు లోతు తెలుసుకోవటానికి ప్రయత్నించు. ఒక వెధవకు డబ్బు ఆశ చూపించి వేగ్ని అక్కని తెచ్చుకున్నావు. ఒక ఆడపిల్ల ప్రేమిస్తేనో తాళి కడితేనో నీ పక్కకు పంచుకుంటుంది. నీ జీవితంలో ఎంతోమంది ఆడవాళ్లను చూశావు. నిన్ను ప్రేమించిన వాళ్ళు తాళి కట్టమనొచ్చు, నీతో పక్క పంచుకుంటా అని రావచ్చు. కానీ నువ్వు అక్కని ఏ విధంగా తెచ్చావు? తాళి కట్టను అన్నావు, ప్రేమించను అన్నావు. అయినా కానీ తాను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. ఎక్కడ ఉందో ఎలా ఉందో తనని కనిపెడదాం చేత కాదు కానీ నన్ను నిందిస్తావా? అసలు నువ్వు మనిషిగా కూడా దండగి. అక్క నిన్ను ఎలా ప్రేమించిందో నాకైతే తెలియదు, కానీ నీలాంటి మగవాడిని ఎవరూ కోరుకోరు. సమస్యలు వచ్చినప్పుడు ధీటుగా నిలబడాలి, కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవాలి. సమాధానం లేని ప్రశ్నలు మొదలైనప్పుడు సమాధానాలు వెతికి ఆలోచించి ఆ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవాలి. అంతేకాని సమాధానం లేని ప్రశ్నలు అని పక్కకు పారేస్తే జవాబు ఎక్కడ దొరుకుతుంది? ముందు నువ్వు మనిషిగా బయటికి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టే మనిషి కోసం అన్వేషించు. నేను నిన్ను కోరుకోవటం లేదు. నీ శరీరం నాకు అవసరం లేదు, నీ మనసు నాకు అవసరం లేదు. నీ శరీరంలో నీ మనసులో స్థానం వేగ్ని అక్కది. అక్క మిమ్మల్ని ఎంతలా ప్రేమించిందో మీకంటే నాకే ఎక్కువ తెలుసు. నిన్ను నేను ప్రేమించటం లేదు, ఆరాధిస్తున్నా. దేవుడు గదిలో ముక్కోటి దేవతలు ఉంటారు, అందరూ ఎలా ఆరాధిస్తారో అలా నిన్ను కూడా ఆరాధిస్తున్నా. అక్కకి కూడా తెలుసు నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నా అని. తను నన్ను వేరే దృష్టితో చూడాలి అని మరి ఏ రోజు చూడలేదు. ఎందుకు? తనకే కదా. అయినా కానీ అన్ని బాధ్యతలు నాకు అప్పచెప్పింది అంటే అక్కడ నేను ఏ కల్మషం లేకుండా ఉన్నాననే కదా. మీరెందుకు అలా నన్ను తప్పుగా ఆలోచిస్తున్నారు? నేను ఏ రోజు కామంతో చూడలేదు. మీ రూపం నా మనసుకు ఆకట్టుకుంది అంటే మనం ప్రకృతిలో కనిపించే ప్రతి వస్తువుపై మనకు బాగుంది, బాగలేదు అనేది అంటుంది. అలానే మీరు కూడా బాగున్నారు అనిపించింది. ఆడపిల్ల జీవితంలో తండ్రి అందంగా ఉండవచ్చు, ఆమెను చేసుకున్నవాడు అందంగా లేకపోవచ్చు. అలా అని ఆ పిల్లని ఎలా ఆలోచిస్తుంది? నీ ఊహకే వదిలేస్తున్నా. నీ నుంచి నేను ఏమీ ఆశించలేదు. నువ్వు అక్క ఇద్దరు సంతోషంగా ఉండాలని చూశాను. కానీ నువ్వు ప్రతి క్షణం మిమ్మల్ని దూరం చేసే మనిషిలా ఆలోచించిన మీ ఆలోచనలు నాకు సిగ్గుగా అనిపిస్తున్నాయి. పొద్దస్తమానం నన్ను నెగటివ్గా ఆలోచించి మీరు నెగటివ్ అవుతున్నారన్న సంగతి మీరే మర్చిపోతున్నారు అని గది దాటి వెళ్ళబోయింది. మళ్ళీ వెనక్కి వచ్చి, చూడండి సార్, ఇకనైనా మనిషిలా మారి అక్కని వెతికే ప్రయత్నం చేయండి. అక్క భూమి మీద లేదు అన్న రోజు మీరు కూడా చచ్చిపోండి, బాధ లేదు. అప్పుడు ఒక గొప్ప ప్రేమ మీ మరణంలో కనిపిస్తుంది. కానీ ఆమె భూమి మీద ఉంది అన్న రోజు మీరు మరణం దాకా పోతే ఆమెను కాపాడి తెచ్చేవారు ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. ఆమె ఈ లోకంలో లేదు అన్న రోజు మీ ఇష్టం, కానీ ఆమె ఈ లోకంలో ఉంది. ఆమెతో పాటు మీ ప్రేమ ప్రతిరూపం కూడా ఈ లోకంలో ఉంది. ఆ రోజు అక్క గుడికి ఎందుకు వెళ్ళిందో తెలుసా? తను నెల తప్పింది, 3వ నెల.
మీకు ఎలాగైనా చెప్పే ధైర్యం రావాలని దేవుడికి దండం పెట్టుకోవటానికి వెళ్ళింది. నాకు తెలిసి ఇప్పుడు ఆమెకు 4 పూర్తయి 5వ నెల కూడా నడుస్తుంటుంది. మీ ప్రతిరూపాన్ని ఆమె ఎట్టి పరిస్థితిలో కోల్పోదు. ఎందుకంటే మీరంటే ఎంత ప్రాణమో మీ ప్రతిరూపం అంటే కూడా అంతే ప్రాణం అని కృతిక చెప్పుకుంటూ పోతుంటే కృతిక దగ్గరికి వచ్చి, నిజంగా వేగ్ని ఈ లోకంలో ఉంది కదూ అని బాధతో వేదనతో, ఆమె ఇప్పుడు కడుపుతో ఉంది అంటే నేను ఆమె మాతృత్వాన్ని చిదిమేస్తానని ఎంత భయపడి ఉంటుందో. వేగ్ని నిలతప్పింది అన్న రోజు నుంచి తనకు చెప్పటానికి ఎన్ని విధాల ప్రయత్నించిందో, చెప్తే తన ప్రతిరూపం ఏమవుతుందో అని ఎంత వేదనకు గురి అయిందో. అందుకేనా వేగ్ని మిస్ అయ్యే ముందు తనతో అంత ఇదిగా ప్రవర్తించింది. వేద్ ఒక్కసారిగా నేలకు కూలిపోయాడు. దానికి నా దగ్గర నోరు విప్పే స్వతంత్రం కూడా ఇవ్వలేకపోయాను. కృతిక కూడా మోకాళ్ళ మీద కూర్చొని, సార్, మీరు బాధపడి ప్రయోజనం లేదు. అక్క ఎక్కడ ఉన్నా కానీ ప్రాణాలతో అయితే ఉంటుంది. మీ దగ్గర అమాయకురాలు కావచ్చు, కానీ తను ఎంత తెలివైనదో నాకు మాత్రమే తెలుసు. అయినా మీకు కూడా తెలియనిదేముంది? అవినాష్ సార్ రౌడీ రౌడీ అంటున్నాడంటే మీకు కూడా తెలుసు కదా. మీ ముందు ఒకలా, తను వేరేలా ఉంటుంది. మీ ముందు అలా ఉండటానికి మీపై అనంతమైన ప్రేమ ఆమెది. ఆమె తనను తాను కాపాడుకుంటుంది. మీ ప్రతిరూపాన్ని మీ చేతిలో పెట్టడానికి ఆమె తన ప్రాణాలు దక్కించుకుని మీ ప్రతిరూపాన్ని మోస్తుంది. ప్రయత్నించండి సార్. అక్క లేక ఇల్లు భూతాల కొంపలా ఉంది. మీరు మనస్ఫూర్తిగా ఒక్క మనిషిలా మారి ఆలోచిస్తే అక్క ఎక్కడున్నా మీ మనసుకే తెలుస్తుంది. ఎలా అంటారా? ఇప్పటి వరకు వేగ్ని అక్క రూపంలో మీకు నేను కనిపించాను. నా స్పర్శ తెలియగానే మీరు అంత మత్తులో ఉన్నా కానీ మీ మనసు నేను వేగ్నిని కాదని తెలిసింది. మనసుతో ఆలోచించండి. ఆమె చెంతకు చేరుకోగలరు. మనసుని ప్రశాంతంగా ఉంచండి. మీరు రోజు ఉదయం వినే పాటలు అన్నీ అక్క మీ దగ్గరికి చేరకముందు భక్తితో దేవుడికి పాటలు పాడినవి. మిమ్మల్ని కాస్త మైండ్ డైవర్ట్ చేయటానికి, ఉదయం మిమ్మల్ని మేలుకొలపటానికి మేము అవి ప్లే చేస్తున్నాం. మీరు కూడా ఆలోచించండి. ముందు మనసు ప్రశాంతంగా చేసుకోండి. ముందు అక్క పాటలోని అర్థాలు వెతకండి. ఆమె అంత భక్తురాలు అయ్యుండి, అంత చదువుకుంది, మీ దగ్గర ఒక వేశ్యలా ఉండగలిగింది అంటే మీరు ఆమెకి ఏంటో ఒకసారి ఊహించండి. అయినా అంత తెలిసిన మనిషి మిమ్మల్ని అంతలా ప్రేమించిందంటే మీలో కూడా గొప్ప ప్రేమికుడు ఉన్నట్టే కదా. తనని బయటికి తీయండి. మీరు గుర్తించలేని ఒక మనిషి మీలోనే ఉన్నాడు. అది మీకు తెలియదు, కానీ అక్కకు తెలుసు. ఇన్ని రోజులు మీరు అక్క శరీరం కావలసి వచ్చింది, కానీ మీ మనసు పెట్టి అక్క ప్రేమని ఒక్కసారి చూడండి. నీ ప్రేమ ఆమెకు పంచండి. అప్పుడు ఆమె ఎక్కడ ఉన్నా మీకే తెలుస్తుంది. ప్రయత్నించండి. కొన్ని రోజులు ప్రయత్నించండి. కృతిక వేద్ చేతులు పట్టుకొని బ్రతిలాడి, నన్ను క్షమించండి సార్. మీ ఇంటి తిండి తింటూ మీపై చేసుకున్నందుకు. నాకు అక్క మీద ప్రేమ కొద్దీ మీరిద్దరు ఏమవుతున్నారోనని బాధ తప్ప నాకు వేరే ఏ దురుద్దేశము లేదు. అక్క కడుపుతో ఉంది అంటే తనకి ఏమి తినాలనిపిస్తే అది చేసి పెట్టాలని ఆరాటపడుతున్నా కానీ, తను తినలేకపోతుంటే ఇంకేదో చెయ్యాలని, కానీ ఆమె కడుపుతో ఉందని మిమ్మల్ని దక్కించుకోవాలని ఏ రోజు ఆమెను వేరేలా చూడలే. ఆమె ఒక దేవత. ఆ దేవత లేని ఈ గుడి ఎలా అయిపోతుందో చూడండి. ఇంట్లో ఆమెతో ఎన్నో జ్ఞాపకాలు. మీకోసం ఆమె ప్రాణం చేతిలో పట్టుకొని ఎంత ఎదురు చూస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అక్క మీకోసం ఎదురు చూసే మనిషి ఇక వస్తాడు అని ప్రతి క్షణం ఎదురు చూస్తా. తను లేకపోతే ఇక్కడ ఇంత నిస్సహాయంగా పడి ఉన్నాడు అని ఆమెకి తెలిస్తే ఎంత బాధపడుతుందో ఒక్క క్షణం ఆలోచించారా? ఆమె ఎక్కడ ఉన్నా నన్ను, నా బిడ్డని చేరుకుంటాడు, నా ప్రాణసకుడు అని ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు ఇలాగే ఉంటారో అక్కని దక్కించుకుంటారో మీ ఇష్టం. ఇంతకంటే నేనేమీ చెయ్యలేను. నాకు కూడా ఓపిక నశించిపోయింది. మీలో మార్పు రావాలని మీ దగ్గరగా ఉన్నా, అంతేకాని మీ నుంచి ఏమీ ఆశించి ఇక్కడ లేను. మీకు నేను నచ్చలేదు అంటే చెప్పేయండి, వెళ్ళిపోతా. కానీ అక్కను మాత్రం వెతికి తెచ్చుకోండి. ఎందుకంటే మీరు తాగిన మత్తులో మరిచిపోతారేమో. ఆమె ప్రతిక్షణం మీకోసం ఎదురు చూస్తూ ప్రాణాలు వదిలితే అది మీ అసమర్థత, మీకు కూడా మంచిది కాదు.
అని నా అభిప్రాయం అని కృతిక దండం పెట్టి లేచి వెళ్ళబోతుంటే కృతిక చెయ్యి పట్టి కూర్చోబెట్టి, నన్ను క్షమించు కృతిక అని మొట్టమొదటిసారి వేదు ఒక ఆడదాని క్షమాపణ కోరటం. ఆ మాట వేదు ఎందుకు అనవలసి వచ్చింది అంటే ఆమె తెల్లని దేహం మీద అతను కోపంతో చేసిన గాయాలు నల్లగా కనపడుతున్నాయి. అసలు అతనికి ఏమి హక్కు ఉంది ఆమెను కొట్టడానికి? అందుకే వేదికి బాధగా అనిపించింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.